యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలను మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం డిసెంబర్లో ఉన్న ఈ ఆదివారం 29వ ఆదివారం మనం ఈ విధంగా సజీవులుగా రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క ప్రశస్తమైన రక్తము చేత మనందరినీ కూడా ఆయన కొన్నాడు. మనందరినీ కూడా ఆయన రక్తముతో నింపాడు. ఒకప్పుడు మనం సాతానికి బానిసలుగా ఉండేవారమే. ఒకప్పుడు లోకానికి మనం బానిసలుగా ఉండేవారమే. అలాంటి పరిస్థితుల్లో నుండి యేసు ప్రభువు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడిగా ఉండి సంఘాన్ని నడిపిస్తున్నాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి డిసెంబర్ అనగానే మనకేం గుర్తొస్తుంది? క్రిస్మస్ మనకు గుర్తొస్తుంది. కాబట్టి ఇంకా మనం ఏ అడమైలో ఉన్నాం, ఏ సంతోషంలో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఈ లోకములోనికి రావడానికి ముఖ్య కారణం ఏమిటి, ఈ క్రిస్మస్ ద్వారా మనకేం దేవుడు నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తే ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 మనం చదువు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని దాని అర్థము. దయచేసి ఈ మాటలు అందరూ జాగ్రత్తగా పెట్టుకుందాం. ఎందుకంటే మన దేవుడు చాలా గొప్పవాడు. మనకు సహాయం చేయడానికి, మనను ఆశీర్వదించడానికి, మనను అభివృద్ధి పరచడానికి మన దేవుడు పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చినవాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే అక్కడ వాక్యంలో ఏముందంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టెదరు అని అక్కడ చెప్పబడింది. ఈ మాట మనం చూస్తే కన్యక అంటే పెండ్లి కానిది అని దాని అర్థం. పెండ్లి కాని ఆమెకు ఎలా గర్భవతి అవుతుంది? ఇది లోకపరంగా చట్ట విరుద్ధం. ఇది లోకపరంగా చాలా విరుద్ధం. కానీ చూడండి, ఆ విధంగా దేవుడు కన్య అయిన మరియను ఏర్పాటు చేసుకోవడానికి, కన్య అయిన మరియను సిద్ధపాటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆమె పరిశుద్ధురాలు. కాబట్టి ఏ పురుషుని కూడా ఎరగని ఆమె, ఏ పాపము కూడా చేయని ఆమె. కాబట్టి ఆమె గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రక్షకుడిగా రావడానికి దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం చూస్తే చెప్పాలంటే కన్యకకు గర్భం ధరించడం అసంభవం. కానీ దేవుడు మరియ జీవితంలో ఏం చేశాడంటే అద్భుతం చేశాడు. చెప్పండి ఏం చేశాడు? కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు నమ్మగలిగితే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అందుకే ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్మడానికి కారణం ఏమిటంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఎంతో మంది పేదవారిని
దేవుడు ఆశీర్వదించాడు. ఎంతమంది అడుక్కున్న వారిని ఉన్నతమైన వారిగా చేశాడు దేవుడు. ఏమండి, అనాథులుగా ఉండే వారిని ఏ మాత్రం కూడా లోక సంబంధమైన ఏ మాత్రం కూడా అవకాశం లేని వారిని కూడా దేవుడు ఉన్నతంగా చేసినట్లుగా అనేక సాక్ష్యాలు మనం వింటున్నాం. అంత గొప్ప దేవుడు మన యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే అద్భుతము చేయు దేవుడు. చెప్పండి, చూడండి ఆయన ఎలా అద్భుతం చేస్తాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7-8 వచనాలు చదువుకుందాం. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడి వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ప్రియులారా, యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూస్తే కానా అనే ఊరిలో ఒక వివాహము జరుగుతుంది. ఆ వివాహం జరిగేటప్పుడు ఆ వివాహానికి యేసు ప్రభుల వారు కూడా ఆహ్వానించబడ్డాడు. యేసు ప్రభుకి శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. యేసు ప్రభు తల్లి కూడా ఆహ్వానించబడింది. ఆ వివాహానికి చాలా మంది ప్రజలు వచ్చిన కారణం బట్టి ఆ ఇంటిలో ఉండే ద్రాక్షరసము అయిపోయింది. ఎందుకంటే ఆ దేశ యొక్క ఆచారం ఏమిటంటే వారు ఏదైనా శుభకార్యం జరిగితే, ఏదైనా ఫంక్షన్ జరిగితే వారు మర్యాద కొరకు వారు ఇచ్చేది ఏమిటంటే ద్రాక్షారసం ఇస్తారు. ఇజ్రాయేలు దేశ యొక్క సాంప్రదాయ ప్రకారంగా వారు వివాహాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ, గృహప్రవేశాల్లో కానీ, ఎటువంటి ఫంక్షన్ లో కానీ వారు వచ్చే బంధువులకు, వచ్చే చుట్టాలకు, వచ్చే అతిథులకు వారు చేసే ఆచారం, వారు చేసే మర్యాద ఏమిటంటే వారు ద్రాక్షారసాన్ని వారు ఇస్తారు. హల్లెలూయా. అయితే వారు ఎక్కువ జనాలు అయిపోయిన కారణం బట్టి వారు తయారు చేసుకున్న ద్రాక్షారసము అయిపోయిన కారణం బట్టి ఆ కుటుంబస్తులు, ఆ వివాహాన్ని జరిగించే కుటుంబస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ద్రాక్షరసం తయారు చేయబడాలంటే 1-2 రోజులు ఆ ద్రాక్షరసాన్ని పొలబెట్టాలి. అప్పుడు అది ద్రాక్షరసంగా మారుతుంది. కాబట్టి వారు బాధపడుతూ ఇప్పుడు మనం ఏం చేయాలి? ద్రాక్షరసం ఇవ్వాలంటే సమయం లేదు. కాబట్టి మనకుండే గౌరవం, మనకుండే మర్యాద, మనకుండే కీర్తి బజారు పాలైపోతుందేమో అని ఆ కుటుంబస్తులు చాలా భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే అక్కడుండే పరిచారకులు చూసి మీరు నీళ్లతో ఆ రాతి బాణలను నింపండి అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పాడో, ఆ మాట చెప్పిన వెంటనే నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. హల్లెలూయా. అంటే వారి ఇంటి దగ్గర లేక కానా అనే ఊరిలో ఆ వివాహంలో యేసు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే నా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యము చేస్తాడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. 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 దేవుడు అనుకుంటే విమానమైన వెనక్కి తీసుకొస్తాడు. తెలుసా? ఒకసారి భక్త సింగ్ గారు హైదరాబాద్ లో ఉండేటప్పుడు వారు వేరే ప్రాంతానికి విమానంలో వెళ్ళాలి. అయితే ఆయన రెడీ అయ్యేటప్పుడు ఒక అనారోగ్యస్తురాలు వచ్చిన కారణం బట్టి ఆయన ప్రార్థన చేసేటప్పుడు 10 నిమిషాలు ఆలస్యమైంది. 10 నిమిషాలు ఆలస్యమైగానే ఎయిర్పోర్ట్ రాగానే ఫ్లైట్ వెళ్ళిపోయింది. అయితే ఈ భక్త సింగ్ గారు చెప్తున్నారు, దేవా నీవు ప్రార్థన చేయమంటే కదా నేను ఆమెకు ప్రార్థన చేశాను, నీవు ఉండమంటే కదా నేను ఉన్నాను, మరి విమానం వెళ్ళిపోయింది ప్రభువా అని చెప్తే దేవుడు అన్నాడట, ఏమాత్రం కంగారు పడకు, వెళ్ళిపోయిన విమానాన్ని మళ్ళీ నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే విమానం ఆకాశం మీదకి వెళ్ళింది. కానీ దట్టమైన మేఘాలు ఉన్న కారణం బట్టి వారు ఎటివేళలో సిగ్నల్ తగలక మళ్ళీ అది ఎయిర్పోర్ట్ లోనికి దిగి వచ్చేసిందట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ
కార్యం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. హల్లెలూయా. మన బిడ్డల కొరకు దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. అపనమ్మకం నీలో ఉండకూడదు. అయితే చాలా మంది దేవుడు ఈ కార్యం చేస్తాడా, దేవుడు ఈ విధమైన ఆశీర్వాదం కలిగిస్తాడా, దేవుడు ఈ విధమైన ఆరోగ్యం ఇస్తాడా, నన్ను వృద్ధులనికి తీసుకొస్తాడా, నన్ను సంపన్నమైన వాడిగా చేస్తాడా అని అనేకమైన అనుమానంతో ఉన్న కారణం బట్టి అందుకే మన జీవితంలో కొన్ని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాము. హల్లెలూయా. బైబిల్ చూస్తే జకర్యా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని భార్య ఎలిజబెత్. అందరూ జాగ్రత్తగా వినండి. దేవాలయంలో ధూపం వేస్తూ ఉన్నాడు. ధూపం అంటే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నాడు కానీ గబ్రియేలు దూత వచ్చి, ఇదిగో నీ భార్య గర్భవతి, కుమారుని కనబోతుంది అని చెప్తుంటే ఆయన అంటున్నాడు, నేను నా భార్య వృద్ధులము కదా, ఇది ఎలా సాధ్యము అని అపనమ్మకంతో మాట్లాడుతున్నాడు. కానీ అయ్యా, మేము వృద్ధులు కావచ్చు, మా ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, మా శరీరం మృతతుల్యం కావచ్చు, అయినా సరే నీ మాటలో శక్తి ఉంది ప్రభువా అని జకర్యా నమ్మలేదు. ప్రియులరా, నమ్మలేని కారణం బట్టి ఆ గబ్రియేలు దూత అంటుంది, నీకు కుమారుని కనినంత వరకు నీవు మోగవాడివైపోతావు, జాగ్రత్త. దేవుని కార్యాలు నమ్మలేని కారణం బట్టి నువ్వు మోగవాడైపోతావు, జాగ్రత్త అని దూత చెప్పిన వెంటనే అతని నోరు మోగపోయింది. గల కారణం ఏంటో తెలుసా? దేవుని కార్యాలు అతడు నమ్మలేదు. అదే రీతిగా ఈరోజు జకర్యా లాంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన ధూపం వేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నారు, అయినా నమ్మకం లేదు. ఉపవాసం ఉంటున్నారు, అయినా నమ్మకం లేదు. దేవుని మందిరికి వస్తున్నారు, అయినా నమ్మకం లేదు. కానీ అలాంటి వారికి దేవుడు ఏ మేలు కూడా చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నా దేవుడు ఎంత ఉన్నతమైన కార్యమైన చేయడానికి ఆయన సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రిస్మస్ ద్వారా దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. అద్భుతము అంటే ఏమిటంటే, నీకు ఏమి లేదో, నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏమి లేకుండా జీవిస్తున్నావో ఆ కార్యాన్ని చేసే దానిని ఏమంటారంటే అద్భుతము అంటారు. అందుకే మన దేవుడికి పెట్టిన పేరు ఏమిటంటే అద్భుతకరుడు. హల్లెలూయా. చెప్పాలి ఎవరైనా చెప్పాలి ఎవరైనా అద్భుతకరుడు. అద్భుతకరుడు అంటే అద్భుతాలు చేయడానికి ఆయన శరీరంతో ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసమే దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? మన కోసమే దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనందరి జీవితంలో అద్భుతాలు చేయడానికి యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ద్వారా మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే ముందు మనం యేసయ్య కార్యాలు ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితేనే ఆయన అద్భుతం మనం చూస్తాం. ఇంకా దేవుడు ఏం చేస్తాడు అనేది మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం 10వ వచనం చదువుకుందాం. అందరూ బైబిల్ చూడాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటి లోపలికి వచ్చి తల్లి అయిన మరియను చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను ఇప్పి బంగారమును సాంబ్రాణిని బౌలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, దయచేసి బాగా గమనించండి. ఈ మాటను మనం చూడగలిగితే ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంటే వారు ఇంటిలోనికి వచ్చి అత్యానంద భరితులై, ఏమండి, వారు యేసు ప్రభుని చూసిన వెంటనే వారికి ఏం కలిగిందంటే అత్యానందము. ఒక మాటలో చెప్పాలంటే ఆనందము కలిగింది. చెప్పండి, ఆనందము కలిగినది. చెప్పాలి ఎందుకు కలిగింది? ఆనందము కలిగింది. రెండవది, క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడంటే
ఆనందం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి నిజంగా ఏమంటే ఆనందించాలంటే, ఒక వ్యక్తి హృదయంలో నిజమైన సంతోషం ఉండాలంటే అది దేవుడే ఇవ్వాలి, కానీ మనం కొనుక్కుంటే వచ్చేది కాదు. ఒక వ్యక్తి మందు ఎందుకు త్రాగుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి సినిమా ఎందుకు చూస్తున్నాడు, ఒక వ్యక్తి మొబైల్ ఎందుకు ఆపరేట్ చేస్తున్నాడంటే తన హృదయంలో నెమ్మది లేక. అందుకే చూడండి, చాలా మంది అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా వారు టీవీ చూస్తూనే ఉంటారు, వారు మొబైల్ చూస్తూనే ఉంటారు. గల కారణం ఏమిటంటే వారి హృదయంలో ఆనందం లేక, వారి హృదయంలో సంతోషం లేక, ఎవరి నిద్ర రాక, మనశ్శాంతి లేక వారు ఏం చేస్తారంటే ఎక్కడో ఆనందం వస్తుందని, ఎక్కడో ఆనందం తెచ్చుకుందామని చెప్పి మానవుడు స్వప్రయత్నాలతో ఆనందాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాడు, కానీ డబ్బు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నాడు. కానీ ఇవేవి కూడా మనిషికి ఆనందం అనేది ఇవ్వలేవు. నిజమైన ఆనందం మనం కావాలంటే అది యేసు ప్రభు మాత్రమే మనకి ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్కస్ లో ఉన్న ఒక బఫూన్ అంటే ఎవరు? జోకర్. బాగా చెప్పారండి. ఎవరమ్మా? జోకర్ అంటే ఏం చేస్తాడు? అందరూ నవ్విస్తాడు. ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఏమంటే డాక్టర్ గారు, నేను మరి చాలా మందిని నవ్విస్తాను కానీ నా హృదయంలో నవ్వు లేదండి, కాబట్టి నేను నవ్వాలి, కాబట్టి నాకు ఏదైనా మందు ఇవ్వండి, నాకు ఏదైనా టానిక్ ఇవ్వండి, నాకు ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పి ఏమండి డాక్టర్ గారి దగ్గర ఈ బఫూను అడిగాడట, జోకర్ అడిగాడట. ఈ జోకర్ అడిగేటప్పుడు డాక్టర్ గారు అన్నారట, బాబు జ్వరానికి మందు ఉంది, షుగర్కి మందు ఉంది, ఏమండి బీపీకి మందు ఉంది, థైరాయిడ్కి మందు ఉంది, అన్ని రోగాలకి మందు ఉంది, కానీ నవ్వడానికి మాత్రం మందు లేదని చెప్పారట. సరే, నేను ఒక సలహా ఇస్తాను. అదేమిటంటే, మన పట్టణంలోనికి సర్కస్ వచ్చింది. ఆ సర్కస్ కి వెళ్తే అందులో జోకర్ ఉంటాడు, చాలా నవ్విస్తాడు, నువ్వు కడుపుబ్బ నవ్వచ్చు అని డాక్టర్ గారు సలహా ఇచ్చాడట. అప్పుడు జోకర్ అన్నట, ఆ జోకర్ ని నేనేనండి అన్నట. అర్థమైందమ్మా? అంటే చాలా మంది నవ్వుతారు, చాలా మంది నవ్విస్తారు, కానీ వారి హృదయంలో ఏముండదు? నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకు? జీవితం అని ఉసూరు అంటారు కొంతమంది. ఎలాగంటారు? ఉసూరు అంటారు. కాబట్టి ఆ ఉసురు లేకుండా, ఏమండి ఆ చింత లేకుండా, ఆ విచారం లేకుండా యేసు ప్రభుల వారు ఈ రోజు మనకి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాడు? సంతోషం లేక ఆనందం. కాబట్టి ఆనందం అనేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఇవ్వడానికి లోకానికి వచ్చారు. చూడండి, జ్ఞానులు, వారు తూర్పు దేశపు జ్ఞానులు. చెప్పాలంటే వారు ఎంతో జ్ఞానంతో ఎన్నో పరిశోధన చేశారు, ఎన్నో కనిపెట్టారు, ఎన్నెన్నో సంపాదించారు, ఎన్నెన్నో కలిగి ఉన్నారు, కానీ ఏవి కూడా వారి జీవితానికి ఆనందాన్ని ఇవ్వలేదు. అయితే ఎప్పుడైతే వారి ఇంటిలోకి వచ్చారో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని చూసారో అత్యానంద భరితులై, అంటే ఎప్పుడైతే యేసును వారు చూడగలిగారో, యేసును చూసిన వెంటనే వారికి యేసయ్య ఏమిచ్చాడంటే ఆనందం ఇచ్చాడు. ప్రియ తల్లి, నా ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో ఎంతో విచారం, ఎంతో కన్నీళ్లు, కొన్ని సమస్యలు బయటికి చెప్పుకోలేక నువ్వు చాలా వేదన పడుతున్నావు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చాలా మంది కృంగిన స్థితిలో ఉన్నారు, చాలా మంది వేసారిపోయిన స్థితిలో ఉన్నారు, చాలా మంది ఎందుకు జీవితం ఆత్మహత్య చేసుకుంటే బాగుంటది అని ఆలోచనతో కొంతమంది ఉన్నారు. నేను అనుకున్నది ఏమీ సాధించలేకపోయాను, ఇలాంటి జీవితం నేను ఎందుకు జీవించాలి, నా తనువు చాలిస్తే బాగుంటది అని కొంతమంది లోపల ఆలోచనతో కనిపిస్తున్నారు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారికి ఆనందం ఇవ్వడానికి ఈ క్రిస్మస్ నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం అనేది డబ్బిస్తే వచ్చేది కాదు, మన వస్తువులు ఇస్తే వచ్చేది కాదు, ప్రయాసపడి సంపాదించి వచ్చేది కాదు. కాబట్టి దేవాది దేవుడే ఆ ఆనందాన్ని ఆయన ఉచితంగా మనకి ఇవ్వాలంటే ఆయన వద్దకు మనం వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆనందం ఇస్తాడు. ఏమండి, దేవుడు ఆనందం ఇస్తే డబ్బు ఉన్నా లేకపోయినా,
జీవితంలో అనుకున్నది సాధించినా సాధించలేకపోయినా కానీ దేవుడిచ్చిన ఆనందం మన హృదయం నిండుకున్నప్పుడు మన ముఖము మన నోరు ఎలా ఉంటదంటే చిరునవ్వుతో ఉంటది. చెప్పండి, కాబట్టి బైబిల్ అంటుంది మన నోటు నిండా పాస్టర్ అడిగారట, అమ్మ మా నోట్లో ఏముందంటే మా నోట్లో బువ్వ ఉందంటే బువ్వ అంటుందట ఆవిడ. ఏటా బువ్వ కాదమ్మా, మా నోట్లో ఏముంది అది నవ్వు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాక్యం మనం తెలుసుకోవాలి. బైబిల్లో కీర్తనలు అంటాడు మన నోటు నిండా నవ్వు ఉండెను అని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన నోటు నిండా నవ్వు ఉండాలంటే మన హృదయాన్ని దేవునికి మనం అర్పించుకోవాలి. ఎప్పుడైతే దేవునికి మన హృదయాన్ని అర్పించుకుంటామో మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనలో రెండవది యేసు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన రెండవది ఆనందం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. అందుకే ఒక ప్రవక్త అంటున్నాడు చూడండి, హబక్కకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియులారా, హబక్కకు ఏమంటున్నాడంటే ఈ 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడంటే నా పశువులు సాలలో లేకపోయినా, నా ద్రాక్ష తోటలు లేకపోతే నా పొలములో పైరు లేకపోయినా, నా ద్రాక్ష తోటలో ఫలించకపోయినా, నా జేబులో డబ్బు లేకపోయినా, ఏమి లేకపోయినా సరే నేను యేసును బట్టి ఏమవుతున్నాను? ఆనందిస్తున్నాను. హల్లెలూయా. కొంతమంది బీరువాలో, కొంతమంది జేబులో డబ్బు లేకపోతే పిచ్చైపోతారు. పిచ్చైపోయి టెన్షన్ అయిపోయి ఏ క్షణానికి ఏమొచ్చేస్తుందో, నా జేబులో ₹1 కూడా లేదు అనుకుంటారు. ఎన్నో రోజులు మా జేబులో ₹1 కూడా లేదు, కానీ బయటకు వెళ్ళమంటాం బట్టలతో దగదగా పరిచిపోతుంటే బయట వాళ్ళందరూ అనుకుంటారు, అబ్బా ఈ పాస్టర్ గారికి బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో, ఈ బ్యాక్గ్రౌండ్ పాస్టర్ గారి బ్యాక్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో, జేబులో ఎంత కట్టలు ఉన్నాయో అనుకుంటారు. అంత నిల్ కానీ యేసయ్యలో పుల్. ఆమేన్, హల్లెలూయా. లోకపరంగా నిల్లు, దేవుని పరంగా పుల్లు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు పూట కూలివానిగా మమ్మల్ని పోల్చాడు. ఏంటిది? పూట కూలివాడు అంటే ఆ పూటకి వెళ్తే కూలి ఉంటది, ఆ పూట కూలికి వెళ్ళిపోతే కూలి ఉండదు. కాబట్టి అలా చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దయచేసి బాగా గమనించండి. ఈ లోకపరంగా ఏమున్నా ఏమి లేకపోయినా చూడండి, ఉద్యోగస్తులు 1వ తారీఖు రాగానే ముఖం ఎలా ఉంటది? కలకల 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 అంటది. ఎందుకు? విలువలో డబ్బులు ఉంటాయి, బ్యాంకులో డబ్బులు ఉంటాయి, జేబులో డబ్బులు ఉంటాయి. కాబట్టి 1వ వారం అంతా ఎలా ఉంటది? కలకల కలకల అంటూ చాలా తేజస్సుగా ఉంటది ముఖం. 2వ వారం, 3వ వారం, 4వ వారం వచ్చేసరికి నీరసం అయిపోతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా, కాబట్టి ఈ జీతాల మీద మీరు ఆధారపడద్దు. నేను చెప్పే విషయం ఏమిటో తెలుసా? మీరు దేవుని మీద ఆధారపడితే మీకు కావలసినవన్నీ దేవుడు మీ వద్దకే రప్పిస్తాడు. ఒక సహోదరి ఒకసారి నాకు సాక్ష్యం చెప్పింది. ఆ పూటకి ఏమండి కనీసం ½ కేజీ బియ్యం కూడా లేవట వండుకోవడానికి. బాగా గమనించండి. కానీ గదిలోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా మేము అందరి మధ్యలో ఉన్నాము, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అప్పు అడుగుతాను? ప్రభువా నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు నా తండ్రివి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రాజువి, నువ్వు నా నాయకుడివి, నువ్వు తప్ప మాకెవరు పోషిస్తారు తండ్రి? నీవేమా పోషకుడివి, ప్రభువా సాయం చేయ తండ్రి అని ప్రార్థన చేస్తుంటే, మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుంటే, ఇలాగా వాళ్ళ అన్నయ్య
చెల్లిని ఆ పిల్లలు చూడడానికి వస్తూ ఖాళీ చేతులతో ఎలాగెళ్తాం అని చెప్పి కిరాణా షాప్కి వెళ్ళి ఏమంటే బిర్యానీ బియ్యం ఒక బస్తా బియ్యాన్ని తీసుకొని ఆయన ఇంటికి వచ్చాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆ చెల్లి అందట, అన్నయ్య ఎప్పుడు కూడా నువ్వు ఏ వస్తువు తేవో, ఒకవేళ వస్తే 5,000 10,000 ఇచ్చేసి వెళ్ళిపోతావు, కానీ ఈసారి ఎందుకు బియ్యం తేవాలనిపించిందంటే ఎందుకో మనసులో అది కలిగిందమ్మా, నేను ఎప్పుడు ఈ చేతితో తీసుకురాలేదు, కాబట్టి ఈసారి వెళ్ళేటప్పుడు వట్టి చేతితో వెళ్ళకూడదు, ఈ బిర్యానీ బియ్యం తీసుకురావాలని చెప్పి నాకు మనసులో దేవుడు ప్రేరేపించాడు తల్లి అని వాళ్ళన్నీ చెప్పగానే ఆ చెల్లి ఎంతో ఆనందపడి, నిజంగా నా దేవుడు ఎంత గొప్పవాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగా, దేవుని నామానికి స్తుతి కలుగునుగా. కాబట్టి దేవుని నమ్ముకొని దేవుళ్ళు ఉండి జీవిస్తే ఎక్కడికి వెళ్ళినా నీకు నిల్లుగా ఉండదు, కానీ నీకు ఫుల్లే. ఎక్కడికి వెళ్ళే సరే ఫుల్లే. దేవుడు నీకు ఎక్కడ నిల్లు. ఆయన బిడ్డలను దేవుడు పస్తు ఉంచడు. అందుకే వాక్యం అంటుంది, ఎవరి సింహం పిల్లలు లేపగలవై ఆకలిగొనును, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలును కొదువై ఉండదు. హల్లెలూయా. ఆయన బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా కొదువు అనేది అప్పుడప్పుడు పరీక్ష పెట్టడానికి చిన్న చిన్న టెస్టులు చేస్తాడు దేవుడు. అందుకే టీచర్స్ విద్యార్థులకి పాఠాలు చెప్పి పరీక్షలు పెడితే దేవుడు తన బిడ్డలకు తన భక్తులకి పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తాడట. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తాడు మనకి. ఏమంటే స్టూడెంట్స్ కి టీచర్స్ ఏం చేస్తారు? పరీక్షలు పెడతారు వాళ్ళు. కానీ మన దేవుడు ఏం చేస్తాడు? పరీక్షలు పెట్టి మనకి పాఠాలు నేర్పిస్తాడు. ఓ ఆ పాఠం ద్వారా మనకి అర్థం అవుతుంది, ఓ నేను ఇంకా దేవుళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను, నా భక్తులు నేను వెనకంజ వేస్తున్నాను, నేను ఆత్మీయులు నేను వెనకంజ వేస్తున్నాను, ఇక నేను దేవుళ్ళు ముందుకి సాగాలి అని మనకు కొంచెం ఆలోచన కలిగించినట్లుగా దేవుడు కొన్ని పరీక్షలు, కొన్ని గుణపాఠాలు ప్రభు మనకు నేర్పిస్తాడు. అలాగే చెప్పి దేవుడు అన్యాయస్తుడేమీ కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొన్న కాంవారం వచ్చిన దైవజనులు ఆంతోన్ రాజు గారు మీరు చాలా మంది చూస్తారు. ఒకప్పుడు అడుక్కునేవారు, ఆయన ఎవరు కూడా ఒక రూపాయి కూడా సాయం చేసేవారు కాదు. అడుక్కోవడానికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడినా లేదు ఖాళీ లేదు పోవయ్యా అని గెసేసేవారు చాలా మంది. కానీ ఈ రోజున 3 కార్లు, 10 మందిరాలు, ఎంతో మంది ఏమండి తయారు చేయబడిన సేవకులు, తర్వాత పెద్ద సంఘం. ఈరోజు దేవుడు అతన్ని ఒక ఉన్నతంగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను నమ్ముకునే విధానంగా మనం నమ్మగలిగితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కానే. నీ తల్లిని విడిచిపెట్టచ్చు, నీ తండ్రిని విడిచిపెట్టచ్చు, నీ భార్యని విడిచిపెట్టచ్చు, నీ భర్తని విడిచిపెట్టచ్చు, నీ కన్న పిల్లలు నీకు దూరం అయిపోవచ్చు, నీ తోబుట్టిన వారు, నీ రక్త సంబంధికులు, నీ సహోదరులు, నీకు అయిన వారు, నీకు ఆచరించిన వారు అందరూ దూరం అయిపోవచ్చు. కానీ నిజంగా నువ్వు దేవుని నమ్మితే ఆయన నిన్ను పైకెత్తేవాడిగా ఉన్నాడు. వారందరి మధ్యలో నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నిన్ను తలెత్తుకునే చేసేవాడే కానీ నిన్ను తల దించుకున్నట్లుగా చేసేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పనికి రాని పాత్రను దేవుడు పనికొచ్చే వారిగా దేవుడు చేస్తాడు. ఒక్కొక్కసారి నాకు నేనే అనిపిస్తుంది, నిజంగా మాట్లాడుతుంది నేనైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవారు చూస్తే అనుమానం, మగవారు చూస్తే అనుమానం. ఎప్పుడు ఆ తలుపు మూలలో ఉండేవాడు నేను. అలాంటి నన్ను ఏమంటే స్కూల్లో కూడా చదువుకునేటప్పుడు టీచర్ ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేదని చెప్పి వెనక బెంచికి వెళ్ళిపోయి టీచర్ కనబడకుండా తలలు దించేసేవాడు అనమాట. ఏమైనా ప్రశ్న అడుగుతారేమని. అంత భయస్తుని, అంత మాట శాతకాని వాడిని. అలాంటి నన్ను ఈరోజు ఇంతమంది బిడ్డలకు దేవుని వాక్యం చెప్పడానికి ఈ నైపుణ్యత, ఈ నాగరికత, ఈ యొక్క విధానం నేర్పించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెందిన. నన్నే దేవుడు ఇలా నిలబెడితే ఇంకా మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలోనికి దేవుడు ఎవరిని ఎదిగింప చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మన జీవితాల్లో ఇచ్చేది ఏమిటంటే, ఒకటి వాక్యం వింటున్నప్పుడు మైండ్ ఇక్కడ పెట్టుకుంటే ఉంటది. మైండ్ ఇక్కడ లేకుండా ఎక్కడెక్కడ తలుపు సరి వేసావా లేదా, ఈరోజు చికెన్ ఉండదు కదా, సండే కదా స్పెషల్ ఓకే, కాబట్టి మూత సరి పెట్టామో లేదో, పిల్లి ఏదైనా వచ్చి మూత తీసేసిందేమో. అమ్మా, ఆ ఆలోచన కలిగించేవాడి సైతాన్ కదా. అప్పుడు అందుకే సైతానా పో బయటికి అని నన్ను గద్దించాలా, లేకపోతే ఇలాగే పెడుతుంటాడు. కాబట్టి నువ్వు తాళం సరి వేసావో లేదో అంటాడు, నువ్వు మూత సరి పెట్టావో లేదో అంటాడు కదమ్మా. కాబట్టి ఇవన్నీ ఆలోచన కలిగించి వాక్యం మీద నీ మనసు లేకుండా ఏం చేస్తాడు, డైవర్ట్ చేయించేస్తాడు. కాబట్టి అది సాతాను పని ఎరిగి నువ్వేంచిన వాడిని గద్దించాలి. గద్దిస్తే వాడు దూరంగా పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఒకటి, క్రిస్మస్ ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆనందం ఇచ్చాడు. చెప్పండి, ఒకటి మనకి ఏమి ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడా? అది అబ్బా, మీరు నాకంటే మీరు తిరగసలాగా ఉన్నారు. నేను అసలే తిరగసు, మీరు నాకంటే తిరగసగా ఉన్నారు. అర్థమైందా? రివర్స్ గా చెప్తున్నాను. కాబట్టి మొదటి మనది ఏంటి, క్రిస్మస్ ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మన జీవితంలో అద్భుతం చేయాలంటే మనం ఏం చేయాలి, నమ్మాలి. రెండవది, ఆనందం మనకి ఇస్తాడు. ఆనందం ఇవ్వాలంటే మనం ఆయన వద్దకు రావాలి. జ్ఞానులు ఏం చేశారు, తూర్పు దేశంలో వారు ఉన్నారు. అయితే తూర్పు దేశంలో ఉన్న వారు యేసు ప్రభుల వారిని పూజించాలని, యేసు ప్రభుల వారిని దర్శించాలని వారు వచ్చారు. కాబట్టి వారు ఎప్పుడైతే యేసును చూశారో అత్యానంద భరితులై వారెంతో సంతోషంతో వారు దేవుళ్ళలో జీవించగలిగారు. కాబట్టి ఒక వ్యక్తికి నిజమైన ఆనందం ఉండాలంటే, ఒక వ్యక్తికి నిజమైన సంతోషం ఉండాలంటే అది ఎవరివ్వాలి, దేవుడు ఇవ్వాలి. చాలా మంది వారి బాధలు మర్చిపోవాలని ఏమండి సినిమా రిలీజ్ అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి ఆ 2.5 గంటలు ఆ బాధ కాస్త మర్చిపోతారు. ఎప్పుడైతే సినిమా అయిపోయిందో ఆ కాలు బయటికి పెట్టారో మళ్ళీ బాధలు, మళ్ళీ శ్రమలు, మళ్ళీ అవమానాలు, మళ్ళీ నిందలు, మళ్ళీ ఆలోచనలు, ఇవన్నీ కూడా మళ్ళీ మామూలే. అంటే ఒక వ్యక్తి సంతోషం ఇవ్వడానికి సినిమా సంతోషం ఇవ్వలేదు, లేకపోతే టీవీ సంతోషం ఇవ్వలేదు, లేకపోతే సీరియల్ సంతోషం ఇవ్వలేదు, లేకపోతే మొబైల్ సంతోషం ఇవ్వలేదు. సంతోషం ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇచ్చిన సంతోషం ఎలాంటిదంటే, నీ ఇంటిలో ఏమీ లేకపోయినా, నీ శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, నీ జేబులో డబ్బు లేకపోయినా, నీ ఇంట్లో వస్తువులు లేకపోయినా, కానీ యేసయ్య ఇచ్చే ఆనందం ఎలాంటిదంటే, ఏమున్నా ఏం లేకపోయినా సరే ప్రభు ఇచ్చే ఆనందం నీ గుండె నిండా ఎప్పుడు కూడా ఆనందం కలిగి ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు క్రిస్మస్ ద్వారా ఒకటి, అద్భుతాలు చేస్తాడు దేవుడు మన జీవితాల్లో. రెండవది, ఆనందం మనకి ఇస్తాడు. మూడవ చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఇంకా ఏమిస్తాడు చూస్తే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. వారు లేనందున వాదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన లూకా సువార్త 2వ అధ్యాయము 18. లూకా 2:18. లూకా సువార్త గొర్రెల కాపట్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. చాలమా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, ఆ గొర్రెల కాపరులు వారు వెళ్ళి అనేక మందికి ఏమంటే యేసు ప్రభు గురించి ఆ విషయాలు చెప్పినప్పుడు విన్న వారందరికీ కూడా ఏం కలిగింది, ఆశ్చర్యం కలిగిందట. హల్లెలూయా. మూడవది, యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ క్రిస్మస్ ద్వారా మన జీవితంలో ఏం చేస్తాడంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఏమిటి ఆశ్చర్యం అంటే, అమ్మ అందరూ జాగ్రత్తగా వినండి, ఏమిటి ఆశ్చర్యం అంటే చూడండి, ఆశ్చర్యం అంటే ఎలాంటి కార్యం చేస్తాడు ఇంకా వివరంగా మీకు కావాలంటే ఒకసారి బైబిల్ మనం చదివితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 32, 33 మనం చదువుకుందాం. మత్తయి సువార్త, అందరూ బైబిల్ చూడాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 32, 33 మనం చదువుకుందాం. యేసును ఆయన శిష్యులను నిలిచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక వ్యక్తిని, మోగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చాను. దయ్యము వెళ్ళగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఇజ్రాయేలులో ఎన్నడూ కనిపించలేదు. హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 32, 33 ఈ 2 వచనాలు మనం చదివితే ఒక వ్యక్తికి మోగదయ్యం పట్టిందట. ఏంటది? మోగదయ్యం. ఆ మోగదయ్యం పట్టిన తర్వాత ఆ వ్యక్తి మాటలు లేవు, ఆ వ్యక్తి సైగలు తప్ప ఏమాత్రం కూడా మాట్లాడలేదట. చివరికి అతని యొక్క మనుషులు యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొచ్చి రాగానే యేసు ప్రభు గద్దించగానే ఆ మోగ దయ్యం అతను విడిచి బయటికి పారిపోయింది. ఎప్పుడైతే దయ్యం పారిపోయిందో ఆయన మాట్లాడసాగాడట. మాట్లాడినప్పుడు అనేక మంది జన సమూహం చూసి ఆశ్చర్యపడ్డారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు చేయబోతున్న ఆశ్చర్య కార్యం ఏమిటంటే, ఒకవేళ థైరాయిడ్ ఉంటే అది నార్మల్ గా వచ్చునుగా, ఒకవేళ షుగర్ ఉంటే అది నార్మల్ గా వచ్చునుగా, ఒకవేళ బీపీ ఉంటే అది నార్మల్ గా వచ్చునుగా, గ్యాస్ట్రిక్ ఉంటే పూర్తిగా తొలగిపోవునుగా, ఎటువంటి పక్షవాతం, ఎటువంటి ఎయిడ్స్, ఎటువంటి రోగము, ఎటువంటి బలహీనత ఒకవేళ పట్టి పీడించిన యేసు నామములో నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభువు జరిగించునుగాక. నా దేవుడు చేయబోతున్న ఆశ్చర్యం ఏమిటంటే, ఈ రోజు వరకు నువ్వు శరీరంలో అనుభవిస్తున్న బాధ, ఈ రోజు వరకు శరీరంలో అనుభవిస్తున్న రోగం, ఈ రోజు వరకు శరీరంలో అనుభవిస్తున్న ఇబ్బంది, అవన్నీ కూడా యేసు నామములో ఇప్పుడే పటాపంచలై పారిపోవునిగాక, పారిపోవునిగాక, పారిపోవునిగాక. కాబట్టి నా దేవుడు చేసేది ఏమిటి? ఆశ్చర్యం. ఆశ్చర్యం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు మన దేవుడు. అందుకే ఆయనకున్న పేరేమిటండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఆయనకున్న పేరేమిటంటే, ఒకసారి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు. పిల్లరా, ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్పడం నేను విన్నాను. ఆ పాస్టర్ గారికి ఏమండి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట. బ్రెయిన్ ట్యూమర్ అంటే మైండ్ లో ఏమంటే తలలో గడ్డలు వస్తాయి. ఏంటి సార్? మెదడు వ్యాపు జబ్బు అంటారు. తలలో గడ్డలు వస్తాయి. ఆ గడ్డలు వచ్చి ఏమండి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే, ఈ మెదడు వాపు జబ్బు ఇది ముదిరిపోయింది కాబట్టి ఆపరేషన్ వల్ల జరగదండి, ఇక మరి పూర్తిగా చనిపోవడమే, అన్ని ఈ వ్యక్తికి కోల్పోయాడు కాబట్టి ఇక మరి ఏ మాత్రం కూడా ఆపరేషన్ చేయడానికైనా మెడిసిన్ ఇవ్వడానికి కూడా అవకాశాలు లేవని చెప్పి ఇక ఆ వ్యక్తికి 1 నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. చివరికి ఆయన చనిపోయినట్టు పూర్తిగా మామూలుగా వెళ్ళిపోయాడు. అయిపోతే ఏం జరిగిందంటే, అప్పుడు అతన్ని ఏమండి పోస్ట్ మార్టం చేయడానికి మార్చురీకి పంపించేశారు. అద్భుతం, ఇది రియల్ జరిగిన స్టోరీ, అబద్ధమేం కాదు. కాబట్టి మార్చురీకి పంపిస్తే ఆ మార్చురీలో ఏమండి ఈలోగా
ఆ తండ్రి, అతని యొక్క తండ్రి గారు పాస్టర్ గారు ఫోన్ చేసి పాస్టర్ గారు రప్పించారు. పాస్టర్ గారు రప్పిస్తే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క బాడీని వారు పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇతనికంటే ముందు ఒక 5-6 బాడీలు ఉన్నాయి. అవన్నీ పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇతను కూడా పోస్ట్ మార్టంకి వచ్చారు. పోస్ట్ మార్టంకి వచ్చేసిన తర్వాత ఈలోగా ఎందుకో డాక్టర్ గారు చేపట్టుకునేసరికి లోపల నాడి కొట్టుకుంటుందట. అప్పుడు వెంటనే డాక్టర్ గారు, ఈ వ్యక్తికి నాడి కొడుతుందండి, ఎందుకంటే మంచి ఒకసారి ట్రీట్మెంట్ చేద్దాం, ఇది వెంటనే షిఫ్ట్ చేయండి అని చెప్పి వేరే రూమ్లోకి షిఫ్ట్ చేస్తే అప్పుడు డాక్టర్ గారు పరీక్షలు చేసి ఇక ఆపరేషన్ చేసి ఆ లోపల గడ్లన్నీ తీసేసి ఆపరేషన్ జరిగించి 1 నెల రోజులు హాస్పిటల్ ఉండి మళ్ళీ ఇంటికి ఆయన సజీవుడిగా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కనాల్లో ఉంటున్న లాబాన్ రాజు గారు, ఆయనే లాబాన్ రాజు గారు కనాల్లో ఉన్నారు. ఇప్పటికీ మీరు అడగండి, ఇక్కడ ఏమండి ఇక్కడ ఆపరేషన్ గాయాలు ఉంటాయి. ఒకసారి నేను అడిగాను, ఏంటండి అయ్యగారు ఇక్కడ మీకు ఆపరేషన్ గాయాలు ఉంటే అప్పుడు చెప్పారు ఆయన, నేను ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్తో బాధపడేవాడిని. అప్పుడు ఇలాగ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయగానే దేవుడు నాకు మళ్ళీ జీవం ఇచ్చాడు అని చెప్పి ఈరోజు అనేక ప్రాంతాల్లో ఆయన ఒక దైవ సేవకుడిగా ఉండి చక్కటి పరిచర్య, ఆ తెనాలి, గుంటూరు ఆ ప్రాంతాల్లో వారు చక్కటి పరిచర్య జరిగిస్తారు. కాబట్టి దేవుడు వారి జీవితంలో ఏం చేశాడు? ప్రజలందరూ ఆశ్చర్యపడే రీతిగా, ఏమంటే డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపడ్డారు, ఈయన మాచురికి వెళ్ళారంటే ఇక చావు తప్ప బ్రతుకు లేదు. అలాంటి వ్యక్తి నిజంగా వారు దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆయన ఎరిగిన ప్రజలందరూ కూడా ఆయన విషయంలో ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు నమ్మగలిగితే నా దేవుడు ఎంత కార్యమైన ప్రభువు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఒకవేళ నడుము నొప్పితో బాధపడుతున్నావా? తలనొప్పితో బాధపడుతున్నావా? నీ గ్యాస్ట్రిక్ ఎన్ని మందులు వాడినా తగ్గలేదా? నీ థైరాయిడ్కి ఎన్ని మందులు వాడినా తగ్గలేదా? ఇదిగో యేసయ్య చెప్తున్నాడు, నీ జీవితంలో నా దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆశ్చర్య కార్యం చేస్తాడు. అయితే నువ్వు ముందేం చేయాలి? ఆ దేవుడు చేస్తాడని నమ్మాలి. ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉందండి థైరాయిడ్, యేసయ్య తగ్గించేస్తాడా? మందులు వాటితో తగ్గిపోతుందా? మందులకే తగ్గలేదు, యేసయ్య తగ్గిపోతా అని నువ్వు అనుమానంతో మాట్లాడితే అది అలాగే ఉంటది, అది అలాగే ఉంటది. అలా కాకుండా నా యేసయ్య చాలా గొప్పవాడు, నా యేసయ్య చాలా గొప్పవాడు అని ప్రభుతో మనం చెప్పగలిగితే దేవుని మహిమను మనం చూస్తాము. హల్లెలూయా. నా విషయంలో అయితే డాక్టర్ గారు యథార్థం చెప్తున్నాను, సంవత్సరం వరకు మీరు మామూలుగా నడకూడదు. 3 విడతలుగా చెప్పారు ఆయన. ఒకటి స్టాండ్ ఉండాలి, కొంతకాలం స్టాండ్ తో నడవాలి. తర్వాత ఏమంటే చేతికి తర్వాత ఏముండాలి? కర్ర ఉండాలి అని చెప్పారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత మీరు అప్పుడు ఏమీ లేకుండా ఫ్రీగా నడవచ్చు, కానీ ఇవన్నీ జరగాలని చెప్పి ఆయన చెప్పారు. కానీ దేవుడు అద్భుతంగా డాక్టర్ కంటే పరమ డాక్టర్ గా ఉండి ఏ స్టాండ్ పట్టుకోకుండా, ఏ కర్ర పట్టుకోకుండా దేవుడి యొక్క శక్తి చేత నడవడానికి దేవుడి కృప చూపించాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతకంటే ఆశ్చర్యం ఏం కావాలి ప్రియులారా? చెప్పాలంటే మెయిన్ రోడ్ లో పడిపోయి మీరిద్దరం కూడా, జాన్ వెస్లీ నేను కూడా, ఏమండి 5 నిమిషాల వరకు మా వెనకతల లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ రాలేదు. అర్ధరాత్రి ఇంచుమించు 11:30 కావస్తుంది. అలాంటప్పుడు లారీలు ఎంత స్పీడ్గా వెళ్తాయి చూడండి, కార్లు ఎంత స్పీడ్గా వెళ్తాయి చూడండి, బస్సులు ఎంత స్పీడ్గా వెళ్తాయి చూడండి. మెయిన్ రోడ్ లో NH5 లో పడిపోయాం. అని 5 నిమిషాల వరకు మా వెనకతల ఏవి కూడా వచ్చుంటే స్పాట్ లో మేమిద్దరం అక్కడే చచ్చిపోతాం. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత అద్భుతకరుడు, మమ్మల్ని కాపాడి ఈరోజు సజీవుడిగా మీ మధ్యలో నిలబెట్టాడంటే మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేస్తాడు. ఆయన చేయకపోతే మనం ఎందుకంటే నమ్ముకోవడం, ఆయన చేయకపోతే మనం ఎందుకంటే ఆయన వద్దకు ప్రతి ఆదివారం రావడం? వస్తే కదా దేవుడు కార్యాలు చేస్తాడు, చేస్తే కదా ప్రజలకి అనేక మందికి మనం ప్రకటించగలం.
కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో నువ్వు నమ్మితే నా దేవుడు ఎంత కార్యమనే చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ద్వారా ఒకటి అద్భుతాలు చేస్తాడు, రెండవది ఆనందం ఇస్తాడు, మూడవది ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ కార్యాలు అన్ని చేయగల సమర్థుడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభు మీదే నువ్వు ఆధారపడాలి, ఆ ప్రభు మీదే నువ్వు ఆనుకోవాలి. నీ ఉద్యోగం మీద నువ్వు ఆనుకోవద్దు, నీ వ్యాపారం మీద నువ్వు ఆనుకోవద్దు, నీ ఇంటి మీద నువ్వు ఆనుకోవద్దు, నీకున్న దేని మీద కూడా ఆనుకోవద్దు. కానీ నువ్వు యేసు మీద ఆనుకుంటే నా దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికైనా ప్రభువు నిన్ను హెచ్చించగలడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాయి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు మనకిచ్చిన ఈ శుభ సమాచారాన్ని మన జీవితంలో మనం అన్వయించుకొని అలా నడవగలిగితే దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో ప్రభువు జరిగిస్తాడు. కాబట్టి నువ్వు నమ్మితే ఒకటి నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. రెండవది ఆనందం ఇస్తాడు. మూడవది ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన హృదయం నిండా ఆయన నింపుకుందాం. మన హృదయంలో ఆయనకి స్థలం ఇద్దాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక్కసారి లేచి నిలబడదాం. ప్రార్థన చేసే ముందు ఒక్కసారి లేచి నిలబడదాం. లో 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 ప్రభు ఇంతవరకు ఎన్నో